తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అనూహ్యంగా రామచంద్రరావుకు దక్కింది. సీనియర్ న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ పదవి చేసిన రామచంద్రరావు మొదటి నుంచి సంఘ కార్యకర్తగా ఉన్నారు. అలాగే పార్టీలో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు. అయితే మొదట తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ప్రధానంగా ఈటల రాజేందర్, బండి సంజయ్ పేర్లు వినిపించాయి. అలాగే ఎంపీ ధర్మపురి అరవింద్ పేరు కూడా తెర మీదకు వచ్చింది. బీసీ సామాజిక సమీకరణంతో వీరిద్దరిలో ఒకరికి పదవి ఖాయమని అందరూ భావించారు. ఎందుకంటే ఎంపీ ఈటల రాజేందర్ ముదిరాజ్ సామాజిక వర్గం, అలాగే ధర్మపురి అరవింద్ మున్నూరు కాపు సామాజిక వర్గం. ఈ రెండు కులాల ఓట్లు తెలంగాణలో భారీగా ఉన్నాయి. అందుకే వీరిలో ఒక్కరికి ఖాయమని కార్యకర్తలు భావించారు. అయితే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రరావు అనూహ్యంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఈ నియామకం వెనుక రెండు బలమైన కారణాలు ఉన్నాయి. మొదటిది, రామచంద్రరావు అందరితో కలిసిపోతారు. అలాగే అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు. పార్టీ వ్యవహారాలు పూర్తిగా తెలిసిన వ్యక్తి. అలాగే బీజేపీ పెద్దలతో పాటు ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు కూడా బలంగా ఉన్న నేత. రెండో కారణం, సోషల్ మీడియా చేసిన తప్పుడు ప్రచారం. ఈ విషయంలో రామచంద్రరావుకు ఏమాత్రం సంబంధం లేదు. కేవలం ఈటల వర్గీయులు చేసిన రచ్చ మాత్రమే. ఈటల రాజేందర్ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతారంటూ సోషల్ మీడియాలో ఓ వర్గం తెగ ప్రచారం చేసింది. అలాగే రేసులో ఉన్న వారంతా నాం వాస్తే అన్న రీతిలో వార్తలు దంచికొట్టింది. దీంతో చాలా మంది అయోమయంలో పడ్డారు. ఇందుకు బలమైన కారణం ఒక్కటే, ఈటల కొంతకాలం క్రితం చేసిన వ్యాఖ్యలు. తాను ఒకప్పుడు మావోయిస్ట్ అన్న వ్యాఖ్యలపై సంఘ్ పరివార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఈటలను జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రశ్నించడంపై కూడా బీజేపీ కేంద్ర పెద్దలకు ఇది ఇబ్బంది కలిగించింది. ప్రస్తుతానికి అంతా ఆరోపణలే అయినా అవి నిజమా కాదా అన్నది రుజువు కాలేదు. ఒకవేళ భవిష్యత్తులో ఈటల తప్పు లేదని తేలితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా ఈటల తప్పు ఉందని తేలితేనే బీజేపీకి తెలంగాణలో గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. మరో విషయం ఏంటంటే, ఎన్నికలకు ఇంకా 2.5 సంవత్సరాలు సమయం ఉంది. ఈలోగా పార్టీ గ్రామస్థాయి నుంచి పటిష్టం చేసుకుంటేనే అధికారం దిశగా అడుగులు వేయడం సులువు అవుతుంది. ఇదే సమయంలో పార్టీలో గ్రూపులు పెరగకుండా చూసుకోవాలి. అంతేకాదు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని కంటిన్యూ చేస్తే ఆయనకు ఈటల, బండి సంజయ్ వర్గీయులు సహకరించరు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అలా కాకుండా ఈటలకు అప్పగిస్తే కిషన్ రెడ్డి, బండి సంజయ్ వర్గం దూరంగా ఉంటుంది. ధర్మపురి అరవింద్ పేరు వచ్చిందే కానీ ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని ముందుకు నడిపే సత్తా ఉందా లేదా అన్నది బీజేపీ కేంద్ర పెద్దలకు అనుమానం. అలాంటప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ ఏ పార్టీ తీసుకోదు. అందుకు అరవింద్ పేరు సైడ్ లైన్ అయింది. ఇదంతా ఆలోచించిన బీజేపీ కేంద్ర పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారు. ఎవరితో ఇబ్బంది లేకుండా, వివాదాలు లేకుండా అందరితో కలిసిపోయే వ్యక్తినే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని డిసైడ్ అయింది. అందుకే రామచంద్రరావు పేరు ఫైనల్ చేసింది. అంతేకాదు, బ్రాహ్మణ సామాజిక వర్గం అయితే అందరి నుంచి యాక్సెప్టెన్సీ ఉంటుందని కేంద్ర బీజేపీ పెద్దలు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే రామచంద్రరావు పేరు ఫైనల్ చేసింది. ఆయనకే బీజేపీ తెలంగాణ రాష్ట్ర పగ్గాలు అందించింది.